పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మక జయరాజు తొలి రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిమ్మక జయరాజు స్వస్థలం జియమ్మ వలస మండలం వనజ గ్రామం గిరిజన కుటుంబానికి చెందినవారు. ఈయన 1994వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. జయరాజుకు ఆదివాసీ జేఏసీ నాయకులు మద్దతుగా వచ్చి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మన సీట్ల పంపకం విషయాలను అనుకోండి. ఉదాహరణకి కురుపాం నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తారని ఆ కార్యకర్తలు ఎప్పటి నుంచో అనుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైతే నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మరి వైసీపీ పోతుందనే ఒక ఆలోచన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 సీట్లు కూడా మన్యం జిల్లాలో 4 అసెంబ్లీలు ఉన్నాయి. 4 అసెంబ్లీల్లో కూడా బీజేపీ టికెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఎంపీ టికెట్ ఆ చివరికి ఇచ్చారనుకుంటే ఇటు సైడు అసెంబ్లీ రావాలి. అసెంబ్లీ ఇవ్వాలి అంటే నిమ్మక జయరాజుకే సీనియర్ కాబట్టి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే పుష్ప శ్రీవాణి గెలవడం కొంత ఇబ్బంది వస్తుంది. ఇందులో రాజకీయంగా ఈరోజు చతుర్చల విజయరామరాజు గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. వారి కోడలే వైసీపీలో ఉంది. ఇప్పటికీ ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే తన కోడలు గెలిపించుకోవాలనే ఆలోచన స్పష్టంగా ఉంది. ప్రజలందరూ కూడా అది అనుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక దశలో ప్రెస్ అయినా మీరు కూడా మీ మనసులో అదే ఉందని నేను భావిస్తున్నాను. అయితే దాన్ని ఎలా బయటకు పెట్టాలి అన్న ఒక ఆలోచనతోటే ఈ సీట్ని ఏమొచ్చి టీడీపీకి ఇచ్చారు. ఆ టీడీపీలో కూడా ఎవరు ప్రపోజ్ చేసిన క్యాండిడేటు మన జగదీశ్వర్ గారు, విజయరామరాజు గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ అయినా మిత్రపక్షంగా నేను ఇటువరకు ఉన్నారు. నా దగ్గరకు కూడా ఆమె వచ్చారు. ఖచ్చితంగా నాకు అన్నయ్య అని పిలుస్తుంది చెల్లిగా. దాని మీద మీ సహకారం కావాలని తప్పకుండా నేను సహకరిస్తానమ్మని నేను చెప్పాను. అయితే కొన్ని అంశాలు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఆమెకు చెప్పాం. ఆ విషయం అక్కడి నుంచి ఆవిడ తెరమరుగు అయిపోయి మరి నా దగ్గరికి పంపించడం అంటే విజయరామరాజు సుతారం ఇష్టం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికి కూడా ఆమె ఈరోజు మార్నింగ్ కూడా వాళ్ళు